దీంట్లో 2 రకాల చెట్లు ఉన్నాయి. ఒకటి బంగినపల్లి, ఇంకోటి వచ్చేసి తోతాపూరి ట్రీస్ ఉన్నాయి. ఫ్లవరింగ్ స్టేజ్లో నేను ఈ ఏపీఎస్ ఆర్గానిక్ మందులు వాడడం జరిగింది. అలాగే మంచి రిజల్ట్ అయితే నేను పొందినాను. గత 10 years నుంచి నేను ఫార్మింగ్లోనే వర్క్ చేస్తున్నాను. చాలా బాగా దిగుబడి వచ్చింది. దీన్ని ఓన్లీ స్ప్రేయింగ్ మాత్రమే వాడినాను. మంచి క్రాపింగ్ అయితే బాగా మంచి దిగుబడి అయితే వచ్చింది. వాడడం వల్ల కాయ గ్రోత్, కాయ సైజులు బాగా వచ్చాయి. బంగినపల్లి ఫుల్ సైజు వస్తున్నాయి. మనం మందు వాడిన తర్వాత చాలా సైజులు వస్తున్నాయి. ఇది మలుగుబా అంటాం. ఎఫ్ఎల్ యూజ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాసింది. ఫస్ట్ టైం నాకైతే చాలా సంతోషం. ఇది చిలక ముక్కు పండు అంటాం దీన్ని. అది కూడా మన ఎఫ్ఎల్ 77 వాడినప్పటి నుంచినే ఇది వచ్చింది. ఇది ఫస్ట్ టైం మన తోటలో కాయడం ఫస్ట్ టైం. స్టేజ్ బాగా వర్క్ చేస్తుంది. అంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. నా పేరు రవీందర్ నాయక్. మాది ఇక్కడ శేషగారిపల్లి తాండా. నేను గత 10 years నుంచి నేను ఫార్మింగ్ చేస్తున్నాను. ఎఫ్ఎల్ 77 ఏపీఎస్ ఆర్గానిక్ మందుల్లో తమిళనాడు కంపెనీ నుంచి నేను బుక్ చేసుకోవడం జరిగింది ఫేస్బుక్లో చూసి. దీన్ని మార్నింగ్ టైం 6 నుంచి 9 కల్లా కంప్లీట్ చేసేయాలి. స్ప్రేయింగ్ కంప్లీట్ చేసేయాలి. స్ప్రేయింగ్ బాగా అంటే మనకు ఎండకు స్ప్రే చేస్తే దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ చూపించదు. కొంచెం నార్మల్గా ఉన్న స్టేజ్లో చేసుకుంటే బాగా దీని యొక్క స్టేజ్ బాగా వర్క్ చేస్తుంది. అంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. ఈ ఆర్డర్ చేసుకోవడం వల్ల మంచి దిగుబడి అనేది వచ్చింది. నాకైతే చాలా బాగా దిగుబడి వచ్చింది. దీన్ని ఓన్లీ ఎఫ్ఎల్ 77 స్ప్రేయింగ్ మాత్రమే వాడినాను. ఫిబ్రవరి నెలలో, జనవరి ఫిబ్రవరిలో ఫ్లవరింగ్ స్టేజ్లో నేను ఈ ఏపీఎస్ ఆర్గానిక్ మందులు వాడడం జరిగింది. అలాగే మంచి రిజల్ట్ అయితే నేను పొందినాను. గత 10 years నుంచి నేను ఫార్మింగ్లోనే వర్క్ చేస్తున్నాను. చాలా బాగా అయితే నాకు నచ్చింది. కొంచెం ప్రాబ్లం వల్ల పంట అయితే సరిగ్గా దిగుబడి కాలేదు. బట్ కానీ గత 2-3 సంవత్సరాల నుంచి మనకి ఈ సంవత్సరం అయితే బాగానే దిగుబడి వచ్చింది ఈ మందు వాడడం వల్ల. ఇది మందులు వచ్చేసి పొద్దున్నే 6 గంటల నుంచి 9 గంటల టైంలో స్ప్రే చేసుకోవాలి. ఈ మందు నేను 1 లీటర్ బాటిల్కి 300 లీటర్ల డ్రమ్కి 2 లీటర్ల డ్రమ్మును స్ప్రే చేయడం జరిగింది. అలాగే దీన్ని 6 గంటల నుంచి 9 గంటల వరకు స్ప్రే చేసేసాను. స్ప్రే చేసిన తర్వాత మనకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మంచి క్రాపింగ్ అయితే బాగా మంచి దిగుబడి అయితే వచ్చింది. దీన్ని ఎక్కువగా వాడడం వల్ల కాయ గ్రోత్, కాయ సైజులు బాగా వచ్చాయి. మా తోట 250 చెట్లు ఉన్నాయి మొత్తము. దీంట్లో 2 రకాల చెట్లు ఉన్నాయి. ఒకటి బంగినపల్లి, ఇంకోటి వచ్చేసి తోతాపూరి ట్రీస్ ఉన్నాయి. అలాగే దీనిని తోతాపూరి అని కూడా అంటారు కర్ణాటక సైడ్. మేము ఎక్కువగా కర్ణాటక సైడ్ పంపించి మాకు దగ్గర కాబట్టి నేను కర్ణాటక యూజ్ చేసుకుంటాను కాబట్టి నేను తోతాపూరి తోట ఎక్కువ వేసుకున్నాను. ఇవి వచ్చేసి బెంగళూరు తోతాపూరి ట్రీస్ వచ్చి 120 ఉన్నాయి. ఇవి వచ్చేసి 130 ఉన్నాయి. బంగినపల్లి వచ్చేసి 130 ఉన్నాయి. టోటల్ 250. 4 months కంప్లీటెడ్. 4 monthsకు కంప్లీటెడ్ అయిపోతాయి కాయలు. స్ప్రేయింగ్ వచ్చేసి జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. కటింగ్ మే జూన్ కంప్లీట్ అవుతా. బంగినపల్లి ఫుల్ సైజు వస్తున్నాయి. మనం మందు వాడిన తర్వాత చాలా సైజులు వస్తున్నాయి. పర్ కేజీ 200 సైజులు బాగా వస్తున్నాయి. ఇది మలుగుబకాయ అంటాం దీన్ని. ఇది ఎప్పుడూ మనం చెట్టు పెట్టినప్పటి నుంచి ఇది అసలు రానే లేదు. దీంతో ఈసారి కాసింది ఫస్ట్ టైం. ఎఫ్ఎల్ యూజ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాసింది. హ్యాపీ. ఇది ఇంకో చెట్టు ఉంది, అది కూడా ఫస్ట్ టైం రావడం. మనం తోట వేసినప్పటి నుంచి అసలు కాయలే లేవు. రేరుగా ఇది లేదు, ఆ కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇది మొత్తం ఎప్పుడు రాలేదు బ్రో, ఇది ఫస్ట్ టైం. అది కూడా మన ఎఫ్ఎల్ 77 వాడినప్పటి నుంచినే ఇది వచ్చింది ఫస్ట్ టైం ఫ్రూట్. ఇది చిలక ముక్కు పండు అంటాం దీన్ని. తింటే చాలా స్వీట్గా కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం మన తోటలో కాయడం ఫస్ట్ టైం. 10 years పైన అయిపోయింది దీనికి. ఈ చెట్టుకి అసలు లేదు, కటింగ్ చేసేద్దాం అనుకున్నా
బట్ కానీ మన మందు వాడిన తర్వాత ఈ కాయలు వచ్చినాయి. ఎక్కడ యూజ్ చేసినప్పటి నుంచి ఈ మందు కాయలు బాగానే వచ్చినాయి, పర్లేదు ఉంది. ఎప్పుడో ఒక కాయ కాస్తుంది చెట్టు అంతే ఇది. ఈసారి బాగానే వచ్చినాయి, చాలా స్వీట్గా ఉంటుంది కాయ. మాకైతే చాలా స్వీట్గా ఉంటుంది, పచ్చిది తింటే తినలేము, చాలా పుల్లగా ఉంటుంది. మాది చాలా టేస్టీగా ఉంటుంది, ఇది చాలా ఫుల్ టేస్టీ ఫ్రూట్. ఫిబ్రవరిలో స్టార్ట్ అయినాయి ఈ కాయలు, ఫస్ట్ స్టార్టింగ్ కాయలు. ఆ తర్వాత ఇవి ఇవి మార్చి లాస్ట్, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చిన కాయలు. ఇవి బంగినపల్లి కటింగ్ స్టేజ్, ఇవి స్టార్టింగ్ స్టేజ్. ఇవి పక్క 250, 1 kg నార్మల్ 200, 150 బంగినపల్లి. అవి మార్కెట్లో రేట్ పడిపోతే చెప్పలేము.